शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। మా ఆది ఆశ్చర్యం చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. చక్కటి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మనం. మీ జాతకాలు చూసి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, CMA, MA ఆస్ట్రాలజీ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సరేనండి, ఇప్పుడు మనం 1 మే నుంచి 15వ తారీఖు మే వరకు కూడా, అంటే 15 రోజుల పాటు మే నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చేయాలనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారికి ఈ 15 రోజులు కూడా చెప్పదగ్గ అంశమేనండి. బాగుంది. పైగా మీకు శనీశ్వరుడు ప్రభావం వల్ల విదేశీ పర్యటన మాత్రం తప్పదు. రాబోయే 2 సంవత్సరాలు మీరు విదేశాలు వెళ్ళి తీరుతారన్న సందేహం లేదండి. ఖచ్చితంగా వెళ్తారు. మీ జాతకాల ప్రకారం కూడా చూసుకోండి. ఏదైనా బొదుసొక్కులు అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. చక్కటి భోజన వసతులు, సంగీతం పట్ల మక్కువ ఎక్కువ ఉండడము, అలాగే మీ ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలు వెళ్ళడము, ఆభరణాలు కొనుక్కోవడము. అంతేకాదండి, మీ ఎడ్యుకేషన్లో కూడా బాగా రాణించడం బాగా జరుగుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతూ ఉంటుంది, కంఠధ్వని పెరుగుతూ ఉంటుంది. అలా కాకపోతే శని ఉన్నాడు కదా, మరి శనీశ్వరుడు ఉండడం వల్ల ధనప్రాప్తి కలిగిన, రాహు కూడా ధనాన్ని ఇస్తాడు. ఉంటాయి గొప్ప వాళ్ళతో పెద్ద పెద్ద పోట్లాట ఏడు చేస్తాడు. శని రాహులు ఏం చేస్తారంటే కొద్దిగా మీరు ఎదుటి వాళ్ళతో పోట్లాడే శక్తి, అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అవకాశాలు అంటే పోట్లాడమని అవకాశం కాదండి, గబుక్కుని మీరు హార్ష్గా మాట్లాడేస్తుంటారు ఎదుటి వాళ్ళని. శని రాహుల వల్ల తప్పది. శని రాహులే అలా మిమ్మల్ని చేస్తున్నారు. అదే తప్ప మీ వల్ల ఏం కాదు. కానీ బట్ అంటే భార్య భర్త విషయంలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, బంధువుల విషయంలో కానీ మీ మాట తొందరపాటు వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ఏదైనా ప్రయాణాల మాత్రంలో సిద్ధహస్తులు బాగా ప్రయాణాలు చేస్తుంటారు. మీకు ఈ నెల 15 రోజులు కూడా మీకు బాగా ప్రయాణాలు ఉంటాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ముఖ్యంగా మీ తోబుట్టులను కలవడము, లేకపోతే మీకు మీ తమ్ముళ్ళనే మీ దగ్గర తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ దగ్గర రప్పించుకోవడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెంచడము, ఇలాగ వాళ్ళ ఆలనా పాలన కూడా మీరు బాగా చూసుకుంటారండి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల అర్ధాష్టమ గురుడు అంటాడు కదా, అదేం కాదు. 2nd హౌస్లో 4th భావంలో ఉన్నాడు కదా. 2nd హౌస్లో 4th భావంలో కూడా కారణం ఇదే కదండి, విదేశీ పర్యటన కదా. కానీ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి. అది చెప్పను, సరదాగా అంటారు. కానీ ద్వితీయ భావాన్ని 4th భావంలో కూడా గురు ప్రభావంలో కూడా విదేశాలు వెళ్తారు. అలాగా కాకుండా చదువు కూడా బాగా రాణిస్తారండి. చదువులో కూడా, అలాగే సాహిత్య రంగంలో, నటన రంగంలో, సంగీతంలో, నృత్య కళాకారులు చేసే దాంట్లో బాగా డబ్బులు సంపాదించుకుంటారు. ముఖ్యంగా రచయితలుగా బాగా ధనం వస్తుందండి మీకు. అంతేకాకుండా సంగీతం పట్ల మీరు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. అందుకని మీకు ఒక సిస్టమేటిక్గా ఉంటారు కాబట్టి, మీ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి మీ ఇష్టం బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కాబట్టి సంగీతంలో బాగా మేటి అనిపించుకుంటారు, మీకు మీరే సాటి అనిపించుకుంటారు. అద్భుతం. అందుకే చెప్పాలంటే గురుడు ప్రభావాన్ని కూడా కొంతమంది రైతుల్లో, పంటల్లో బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. అలాగే సంతానం విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. 5th హౌస్లో బాగున్నాడు అంటే మీ సంతానం ద్వారా ధన సంపాదన మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, కుజ ప్రభావం వల్ల కూడా మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. 6వ భావంలో కుజుడు చాలా మంచి చేస్తుంటాడు. కానీ కుజుడు నీచ స్థితిలో ఉండిపోవడం వల్ల, తగినంత బలం లేకపోవడం వల్ల ఆయనకి మీకు మంచి చేయాలన్నా చేయలేకపోతూ ఉంటాడు. ఏదైనా భార్యాభర్తల యొక్క అనురాగం బాగానే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలు కలిసి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. షార్ట్ జర్నీస్, టెంపుల్స్ కొనో ఇంకో చోటకనో సరదాగా వెళ్తారు. అంతేకాకుండా భార్యాభర్తలు కలిసి మీరు నది స్నానాలు, నది పుష్కర స్నానాలు, అంటే అమ్మవారు నది అంటే సరస్వతి పుష్కర స్థానాలు
గొప్ప జ్ఞాన సంపదకి ప్రతీత కదా ఆవిడ. కాబట్టి స్నానాలు చేస్తారండి మీరు కుంభరాశి వారు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. కేతువు గురుదృష్టి ఉంది కాబట్టి ఆయన చూసుకుంటాడు, గురువు చూసుకుంటాడు కాబట్టి మీకు హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడూ ఉంటారు. ఉంటూనే ఉంటారు, భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా గురు ప్రభావం కూడా మీకు చాలా బాగుంది. మీకు ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ కదంటే మీ వ్యాపారం మూలకంగా బాగా ధన సంపాదించుకుంటారండి. ఇలాగ భాగ్యస్థానం కూడా మీకు ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి. భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడు కాబట్టి బహుశా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నదీ స్నానము, సంకల్ప స్నానము, పుష్కర స్నానము మీరు చేయవలసి వస్తుంది. అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా 10th హౌస్ని గురుడు చూడడం వల్ల మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, కంప్యూటర్స్ రంగంలో కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, అంటే సాఫ్ట్వేర్ రంగం కంప్యూటర్స్ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎక్కడున్నా సరే మీరు బాగా విజయం సాధిస్తారు. ధన సంపాదన ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్గా ఉన్న వాళ్ళకి, అలాగే వేదశాస్త్ర పండితులకి, ఇంకా చెప్పాలంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయండి. ఇంకా అని ఏ జాబ్లో ఉన్నా సరే ఆ జాబ్లో బాగుంటుంది. కుంభరాశి వారికి లాభస్థానం అంత అద్భుతంగా ఏం లేదు. అంటే శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి మీ అన్నయ్య గారి కంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే మీ రావాల్సిన ధన సంపాదనలో లేట్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీకు ఈ 15 రోజులు కూడా ఫారిన్ కంట్రీస్ యోగం సూచిస్తోంది. మీ జాతకాల రీత్యా మీరు విదేశాలు వెళ్ళబోతున్నారు అని శాస్త్రం కూడా చెప్తాను. ఖచ్చితంగా అంతే. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉంది కాబట్టి కాళహస్తిలో పూజ చేయించుకోవడము, కుజుడు కూడా ప్రభావం ఉంది కాబట్టి మీకు నీచలో ఉన్నాడు కుజుడు. సో సుబ్రహ్మణ్య సమారం చేసుకోవడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయనలో సందేహం లేదు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమిడీసు, మనం ఆచరించవలసిన పద్ధతులు, ఏం చేస్తే మనకి రాహు వలన, కేతువు వలన, కేతు గ్రహాలు అనమాట, కుజగ్రహం వలన వచ్చే దోషాలు హరిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇందా నేను చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల మనకి సర్పదోషం ఉంది, కుజుడి వల్ల కూడా సర్పదోషం ఉంది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే రాహుకేతులకి మనకి దగ్గర ఉన్న ఊళ్ళలోనే చేయించుకోవడము, లేదా మీరు అక్కడ ఊళ్ళలో తిరుపతి ఆ ఏరియాలో ఉంటే ఒకసారి కాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడము, పూజ చేయించుకోవడం వలన సర్పదోషం పోతుంది. ఎందుకంటే పైగా మళ్ళీ 19వ తారీఖు కూడా మారుతారు వాళ్ళిద్దరూ, మే 19. అప్పుడు కూడా సర్పదోషమే ఉంటుంది మారినా కూడా. కాబట్టి ఖచ్చితంగా సర్పదోషాలు చేయించుకోవాలి. అయితే మనం బ్రహ్మరామ అమ్మవారిని పూజించడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి చండీ హోమం అంటారా, చండీ హోమం చేయించుకోవడం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఖచ్చితంగా మనం మీరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి మాత్రం పూజించాలండి. దగ్గర ఊళ్ళో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, పాలాభిషేకం చేసుకోండి. లేదా మోపిదేవిలో మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయించుకోండి, మరీ మంచిది. అవకాశం ఉంటే చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కాబట్టి కొద్దిగా కష్టము. మీకు అవకాశం ఉంటే చేయించుకోండి, కానీ అంత కంపల్సరీ ఏం కాదు. మీరు జాగ్రత్త చూసుకోండి, హెల్త్ ఇంపార్టెంట్. సరే, అది పక్క పెడతారండి. అసలు మెయిన్ ఏంటి, 8వ తారీఖు అండి, ఈ నెల 8వ తారీఖుని, ఈ నెల అంటే మే నెల 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. సో ఆ రోజున కానీ మీరు స్వామివారికి సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ, అంటే కళ్యాణం చేయించుకోవడం వల్ల కానీ, అయితే ఒకసారి వీలుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, అన్నవరం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెలలో కూడా 10వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. శనీశ్వరుడిని అన్ని రాసుల వాళ్ళకి శనీశ్వరుడు కాలసర్ప దోషంలో రాహుతో ఉండిపోయాడు కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేయడము, ఆయన్ని సకల పద్ధతుల్లో బాగా పూజించాలుంటాయి. డెడికేటెడ్గా శనీశ్వరుడిని పూజించడం వలన, తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి వారు, ఆయనకి అప్పాలు కానీ, లేకపోతే గారెల దండ కానీ, సింధూరం రాయించడం వల్ల కానీ, ఆయన దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, ఆయనకి వస్త్రం సమర్పించడం వల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్వామివారి చుట్టూ, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మరీ మంచిది. కొంతమంది 41 ప్రదక్షిణాలు కూడా చేస్తారు, అది మరీ మంచిదండి. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి కూడా, ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయండి. అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. సరస్వతి అంటే సామాన్యం కాదు, ప్రతి వాళ్ళు స్టూడెంట్సే కాదండి, ప్రతి వాళ్ళు కూడా ఆ అమ్మవారికి ఆశీస్సులతో మాత్రం నదీ పుష్కర స్నానం చేస్తే మాత్రం జ్ఞానాన్ని సిద్ధించడమే కాకుండా పూర్వజన్మ ఉత్తరోత్తర మనకి మరణానంతరం బహుశా మనకి ఆ లోకం సిద్ధించచ్చేమో, బ్రహ్మలోకం, అమ్మవారు కూడా ఉంటారు అక్కడికి.
సరదాగా అంటాను అనుకోండి, మన అవకాశం అంటే బ్రహ్మలోకం ఉండాలని అక్కడికి వెళ్ళాలని మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు కాదు. కాకపోతే అమ్మవారిని పూజించడం వల్ల, సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల సకాల శుభాలు కలుగుతాయండి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా ఈ 15 రోజులు కూడా మీరు ఈ దగ్గరున్న దేవుడికి ఏ దేవుడికైనా సరే పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉండి తీరుతుంది.